వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూసి ముందు మన అనలిస్ట్ కూడా పరిచయం చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. రైట్ అండి, ఈరోజు వార్తలు చూద్దాం. తెలంగాణ అంశానికి చూస్తే కనుక నేరాలు చేస్తాం ప్రశ్నించొద్దంటే ఇయ్యాల అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయి? 60 ఏళ్లకు రాజకీయ విరమణ చేసిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి. ప్రజలు తిరస్కరించినా నేటి నేతలకు పదవి వ్యామోహం పోవట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి, రావి నారాయణ రెడ్డికి జాతీయ అవార్డు ప్రదానం. తెలంగాణలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబమే అనుభవించిందని, 100 ఎకరాల ఫామ్ హౌస్లు, వేల కోట్ల రూపాయల ఆస్తులు వారికి ఎక్కడి నుంచి వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నేరాలు చేస్తాం ప్రశ్నించొద్దంటే ఎలా అని అన్నారు. అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదని స్పష్టం చేశారు. సో ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? త్వంచుంటాను కూడా. మరి అప్పుడు మీకెట్లా వచ్చిన ఈ ఆస్తులని వాళ్ళు అడుగుతారు కదా. రేపొద్దున ఇంకో 3 ఏళ్ళ పదవి ఉంది కదా. కనుక ఆస్తులు సంపాదించుకుంటుంది నిజం. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పూర్తిగా ఋషులు అని అంటే నమ్మబుద్ధి కాదు కూడా. ఎక్కడికక్కడ చూస్తున్నాం మనం. అంటే ఈ రాజకీయం వ్యాపారము పెట్టుబడి అనే విధంగా మారిన తర్వాత పద్మ గారు సమస్య లేదు. వ్యాపారం చేయాలి, పెట్టుబడి పెట్టాలి, లాభం సంపాదించాలి. ఎన్నికల్లో డబ్బు మద్యం పెట్టి గెలిచిన వాళ్ళు ఒకసారి ఓడిపోయినా మళ్ళీ 2 సార్లు పోటీ చేయడానికి అవసరమైన డబ్బు సంపాదించుకుంటారు. సమస్య లేదు. ఇప్పుడు అందరూ అట్లా లేరు, కానీ ఒక 10% మంది మంచిగా ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం 2వ ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదంట. అంటే అంత డబ్బు కావాల్సి వస్తుంది. ఇవాళ చూస్తున్నాం, మున్సిపల్ ఎన్నికలు చూస్తున్నాం కదా పద్మ గారు. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ పదవికి 50 లక్షల కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే అర్థం చేసుకోండి. కౌన్సిలర్, కార్పొరేటర్ కి చూడండి. అటువంటి అప్పుడు మరి డబ్బులు పంచాలి, సారా పంచాలి, దాంతో పాటు మళ్ళీ టైంకి వచ్చే కల్లా చివరిలో మరి కొనుగోలు చేయాలి రకరకాలుగా. అంటే ఇవాళ రాజకీయాలే డబ్బు మనీ అండ్ లిక్కర్ పవర్ రాజకీయాలు నడిపిస్తుంటుంటే మరి అందరూ ఇట్లా చేస్తున్నారు. అందులో ఎవరు అతిథులు కాదంటున్నారు. మీరు అంటున్నారు కదా గురువింద కింద నలిపేరు అన్నట్టు మీది కూడా అదే జరుగుతుంది అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాకు తెలుసు, చాలా జడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా మరి రేవంత్ రెడ్డి గారి చరిత్ర కూడా అదే కదా అంటున్నాను. ఏం తెరాలేదు. కానీ ప్రశ్నించే ఉండాలి, ఖచ్చితంగా కాదట్లేదు. ఆయన మాటలు ఏకీవిస్తున్నాను. మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారట. అయినా సరే మిమ్మల్ని ప్రశ్నిస్తారు, వాళ్ళని ప్రశ్నించాల్సిందే. కానీ ఇంకా 2 ఏళ్ళు అవుతున్న కేసీఆర్ జపం చేసుకుంటూ ప్రతి మీటింగ్ లో, ఏ మీటింగ్ అయినా సరే మళ్ళీ అక్కడికి వస్తే ఎట్లా అంటున్నారు. సరే ఇది కనీసం రాజకీయ మీటింగ్, సుదర్శన్ రెడ్డి గారికి వాళ్ళకు అవార్డులు ఇవ్వడం మీటింగ్ కనుక కొంత రాజకీయాల నైతిక విలువలు వీటి గురించి మీరు మాట్లాడితే ఎట్లా ఉంటది అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే కదా. అటుపక్క తప్పే ఉన్నది, కాదట్లేదు. మీరు మాట్లాడితే దానికి విలువ ఉంటుందా అంటున్నారు. గుమ్మడి నర్సయ్య గారు, లేకపోతే ఇవాళ బతికున్న వాళ్ళని చెప్తున్నారు. మాట్లాడితే అట్లాంటి వాళ్ళకి విలువ ఉంటది. కానీ ఎవరో ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారు, వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఇప్పుడు మీరు కమిషన్ల ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు. ప్రతి కాంట్రాక్టర్ బిల్లులు ఇచ్చేటప్పుడు 20% తీసుకుంటారు అంటున్నారు. మరి మీ బిల్డింగ్లు వచ్చినాయి, వాళ్ళ ఇంట్లో బిల్డింగ్లు వచ్చినాయి, అన్ని దానం చేసేయండి, ప్రజలకు మళ్ళీ మొదటికి రండి, అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే మీ సంపాదన ఇందులో ఉందా లేదా. ఒక మాట చెప్పి ముగిస్తాను అందులో. ఏంటంటే ఇద్దరిని అంటున్నాను నేను. ఇప్పుడు రాజకీయాలు వృత్తిగా మన భారతదేశంలో మాత్రమే ఉన్నాయి, ఇంకెక్కడ లేవుంటున్నాను. ఇప్పుడు నేను అడ్వకేట్ను, రాజకీయం చేస్తే నా అడ్వకేట్ మీద సంపాదించుకొని చేయాలి తప్ప రాజకీయం వృత్తిగా భావించద్దు కదా. అదే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయం నుంచి విరమించుకున్న తర్వాత పుస్తకాలు రాసుకుంటారు, దానివల్ల రాయల్టీ వస్తుంది, లేకపోతే వ్యాసాలు రాసుకుంటారు జర్నలిస్ట్ గా, రకరకాల వేరే వృత్తులు చేసుకుంటారు. కానీ ప్రధాన వృత్తి రాజకీయం అంటే సమస్య అంటున్నారు. మీరు చూడండి, కార్ల మీద వార్డు మెంబర్ అని రాసుకుంటున్నారు. ఎంతకంటే ఇంకో దుర్మార్గం ఏంటి? ఎర్ర అక్షరాలతో రాయడానికి వీలేదు. నేను అడ్వకేట్ స్టిక్కర్ కూడా వేసుకోను నా కారుకు. అటువంటిది ఇవాళ వార్డు మెంబర్, కౌన్సిలర్, కార్పొరేటర్ ఇట్లాంటి బాబు, ఎమ్మెల్యే, ఎంపీ అంటే స్టిక్కర్లు ఉంటాయి వాళ్ళకు. వీళ్ళు కూడా మామూలుగా వార్డు మెంబర్ నుంచి పొందుకొని తక్కువ చేయడం కాదు, అసలు అట్లా రాసుకోవడమే చట్ట విరుద్ధం. ఎందుకంటే గవర్నమెంట్ కారుకు మాత్రమే, గవర్నమెంట్ డ్యూటీలో ఉన్న కారుకు మాత్రమే, అది గవర్నమెంట్ డ్యూటీలో ఉన్నా కూడా రాసుకోవడం లేదు. గవర్నమెంట్ కారు మాత్రమే ఎర్ర అక్షరాలతో గవర్నమెంట్ కారు అని రాసుకోవాలి, వెహికల్ అని రాసుకోవాలి. అటువంటిది ఎట్లా పడితే అట్లా మనకు ఎర్ర సిరాతో స్టిక్కర్లు వేసేసుకుంటే మరి ఇవన్నీ వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు లెక్క. ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నట్టు, ఎవరు ఏం చేస్తున్నట్టు లెక్క. అట్లాగే సైరన్లు లేకపోతే ఇది పెట్టుకొని కూడా అడ్డగోలుగా మామూలు కార్పొరేటర్ కూడా సైరన్లు పెట్టుకొని పోతున్న సందర్భం చూస్తున్నాం. అందుకనే అధికారమే పరాభావాదిగా రాజకీయాలు ఉన్నంతకాలం ఇట్లాగే ఉంటది. ఒకరినొకరు విమర్శించుకుంటే ప్రజలు చూస్తున్నారు. మీ వీపు వెనుక ఏముందో, మీరు ముఖం ఏంటి కనపడుతుంది, వీపు వెనుక ఏముందో గమనించడానికి కోరుతున్నారు. నేను వాళ్ళని సమర్థించడానికి విమర్శిస్తున్నాను. ఇద్దరు రెండే అంటున్నాను. ఓకే, దీన్ని బట్టి అసలు ప్రజలకు ఏమర్థమవుతుంది అంటారు? ఒక రాజకీయం ద్వారానే మనం సంపాదించగలము,
అనే సంకేతం ప్రజలకు వెళ్ళే అవకాశం లేకపోలేదంటారు. ఎందుకంటే ఎంత కష్టపడి సంపాదించినా ఇక్కడే ఉంటున్న ఒక రాజకీయాల్లోకి వెళ్ళేసరికి ఫస్ట్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చేసరికి ఏముండట్లేదు, ఎండ్ అయ్యేసరికి మాత్రం వాళ్ళకున్న ఆస్తులు అయితే మాత్రం చాలా వస్తున్నాయి. సో దీన్ని బట్టి ప్రజలకు కూడా అభిప్రాయం వ్యక్తమయ్యే అవకాశం ఉంటుందంట కదా. పద్మ గారు అంతా అట్లా చూడకూడదు అంటున్నాడు, ఇట్లా కూడా చెప్తున్నారు. ఎందుకంటే రాజకీయం అది రిస్క్ ఇంకోట్లేదు. మళ్ళీ రాజకీయం పవిత్రమైన వ్యాసం. రాజకీయాలు రిస్క్ తో కూడుకుంది. 4 సార్లు ఓడిపోతే ఒకసారి గెలవచ్చు, ఒకసారి గెలుస్తారు, 2 సార్లు ఓడిపోవచ్చు, సమస్య కాదు. కానీ రాజకీయంలో ఎంత ఉన్నంత రిస్క్ ఇంకెందులో ఏ వ్యాపారం లేదంటుంది. కాకపోతే ఈజీ మనీ కూడా కాదు, ఇది తొందరగా వచ్చేది కాదు. అధికారం రావడానికి చాలా కష్టం. శలబాల్లాగా పోతలేరు. వాళ్ళు చూస్తున్నాను మున్సిపల్ ఎన్నికల్లో గొడ్డు కష్టం చేసి తమ జీవితాలను త్యాగం చేసి కుటుంబాలను త్యాగం చేసి కార్యకర్త స్థానం నిలుస్తే ఇవాళ డబ్బు లేకుండా మన కౌన్సిలర్ సీట్ వస్తలేదు అంటున్నాడు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కానీ చెప్పాను, వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ అది పార్టీలకు అతీతం అనుకున్నాను. ఇక్కడికైతే బీఫామ్ కావాలంటే మున్సిపాలిటీ మొత్తం అందరిలో ఇవాళ విడ్రాల్స్ ఉన్నాయి. ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతున్నది. కౌన్సిలర్ సీటుకు కూడా బీఫామ్ వస్తలేదు. నీకు డబ్బు ఉందా, కులము డబ్బు ఈ రెండే ప్రాధాన్యత వస్తున్నాయి. నీకు 2% కులం లేదు, నీకు అవసరం లేదు పోమంటున్నారు. అందుకని రాజకీయాల్లో ఈజీ మనీ వస్తుందని ఆశపడిపోతే భంగపడితే సినిమాల్లో కదా చేరితే కదా ఏదో స్టార్ అయిపోతావంటే ఎట్లా ఇంటికి ఎట్లా వస్తారో అట్లాగే ఆత్మహత్య చేసుకుంటారు. ఇక్కడ కూడా రాజకీయాలు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయాలు సంవత్సరాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకనాడు కమ్యూనిస్టు పార్టీలలో పనిచేసిన వాళ్ళు చాలా మంది కుటుంబాలు చితికిపోయినాయి వాళ్ళ, అంటే వాళ్ళ పని చేయలే కనుక, అంటే ఎక్కడ నిబద్ధతతో ఉన్నారు కనుక. ఇప్పుడు నిబద్ధతతో ఉంటే ఎక్కడ రాజకీయం అవుతుంది? నిన్న వచ్చిన వాడికి టికెట్ వస్తుంది, మొన్న వచ్చిన వాడికి. ఇప్పుడు 3 పార్టీలు పోటీ పడుతూ సిద్ధాంతమే లేదు. వాళ్ళతే ఎవరు పెద్ద అయితే ఇవాళ 3 పార్టీలు మారుస్తున్నారు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం బట్టి. పెద్ద నాయకులే మారుస్తున్నప్పుడు, వాళ్ళే ఆదర్శంగా నిలుస్తున్నప్పుడు కౌన్సిలర్లు ఈ పదవికి పెద్ద సమస్య ఏంది? అందుకని రాజకీయాలు అంత రిస్క్ ఇంకోట్లేదు. రాజకీయం వ్యాపారం అవడం సమస్య అంటున్నాను. రాజకీయాల్లో నిబద్ధత ఉంటే మంచిది. రాజకీయం పవిత్రమైన వ్యాసంగం అంటున్నాను స్పష్టంగా. ఓకే, మీరన్న మాటే కాసులుంటేనే టికెట్, ఖర్చు పెట్టే స్తోమత ఉన్న వారికి బీఫామ్, చైర్పర్సన్ కో రేటు, కౌన్సిలర్కు మరో రేటు, పుర ఎన్నికల్లో జోరుగా ధన సమీకరణలు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ధన సమీకరణలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7 నగరపాలక 116 పురపాలిక సంఘాలకు ఈ నెల 11న ఎన్నికలైతే జరగనున్నాయి. రాజకీయ అనుభవం, వరుసగా గెలుపొందిన చరిత్ర, సామాజిక వర్గాల మద్దతు ఇవేవి అభ్యర్థుల ఎంపికకు కొలమానం కావడం లేదు. ఆయా పార్టీల ముఖ్య నాయకులు, అధ్యక్షులు కాసులున్న వారి వైపే మొగ్గు చూపుతున్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులు బరిలో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని ఆయా రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి ఆరా తీస్తే, చూడు తమ్మి ఇవి ఖరీదైన ఎన్నికలు, కార్యకర్తలు మొదలు ఓటర్ల వరకు ప్రతిదీ డబ్బుతో ముడిపడిన వ్యవహారమే. మీ డివిజన్లో ప్రత్యర్థి పార్టీలు ఓటుకు గరిష్టంగా 10,000 చెల్లించేందుకని సిద్ధంగా ఉన్నారు. బరిలో ఉండాలంటే ఆ 1/2 కోటి, చైర్పర్సన్ మేయర్ కావాలంటే 5 కోట్లు సొంతంగా సమకూర్చుకోవాలి. మీరన్న ఓడే ఇందులో ఖచ్చితంగా స్పష్టంగా వచ్చేసింది. పద్మ గారు, నేను రాజకీయాల్లో వచ్చిన వాడిని. ఒక 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నవాడిని. నేను 21 ఏళ్ళకే వార్డు మెంబర్, 25 ఏళ్ళకి సర్పంచ్, అట్లాగే మండల ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా పోటీకి షోల్పై 2009. నేను ఏమంటున్నానంటే అప్పుడు ఇన్ని రూపాయలు అవసరం లేకుంటుంది. ప్రజల అభిమానం ఉండేది, సిద్ధాంతం ఉండేది. రామ్మోహన్ రావు మంచివాడ చెడ్డవాడ. మా ఊర్లో ఇప్పటికీ జాజురతో రాసిన రాత్రి 40 ఏళ్ళ తర్వాత చెరిగిపోలే, ఇంకా పాత గోడలు ఉంటాయి కదా. మన ఊరు బాగుపడాలంటే బండారు రామ్మోహన్ రావుని గెలిపించేటట్టు, బాగుపడాలంటే ఏమన్నట్టు తిట్టను పోరా అన్నట్టే కదా. అంతకుముందు బాగాలేనట్టు లెక్క కదా. అందుకని ఏం లేదు, 30 ఏళ్ళ మొదటి సర్పంచ్ తర్వాత నేను 2వ సర్పంచ్. మా ఊరికి 30 ఏళ్ళు ఒకటే సర్పంచ్ మా ఊరికి. కనుక సమస్య లేదు. నేను ఏమంటానంటే ఆయన నాకు ఆదర్శం, చాలా పెద్ద ఆయన, మంచివాడు, ఆర్య సమాజ వ్యక్తి. నాకు రాజకీయం నేర్పింది వారు, నాకన్నా ముందున్న సర్పంచ్ కాదట్లేదు. నేనేమంటున్నానంటే రాజకీయాలు ఆ నైతిక విలువలు పోయి డబ్బులు ఎందుకు వస్తున్నాయంటే రాజకీయ పార్టీలు బలహీనం అవుతున్నాయి, ప్రజలు బలం అవుతున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రజలను మన ప్రజలను కించపరుస్తున్నారు. తప్పదు, చచ్చిన దానికి వచ్చింది కట్టమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే అందరూ దొంగలే, ఎవరినో గెలిపిస్తుంది నష్టం ఉంది. నా అప్పుడు కూడా డబ్బులు పంచే సందర్భాలు ఉన్నాయి. మేము డబ్బులు పట్టుకొని పోలీస్ స్టేషన్ అప్పచెప్పినాం పంచేవాడు, నాకన్నా ముందు సర్పంచ్ ఎలక్షన్. అంటే ఏమంటున్నారంటే పంచితే వాళ్ళు డబ్బులు పట్టుకుంటే ప్రజలు హర్షించారు, చప్పట్టు కొట్టింది. ఇప్పుడు డబ్బులు పట్టుకొని చూద్దాం, పట్టుకునే వాళ్ళు కొడతారు. మాకు వచ్చే డబ్బులు ఎందుకు పోనిస్తున్నాం అట్లా. తప్పు కాళ్ళది కాదు, అలవాటు చేసిన వీళ్ళది అట్లా. రెండోది ఏంటంటే రాజకీయాల్లో సిద్ధాంత రాహిత్యం జరగడం వల్ల ఏమైతుందంటే ఏదైనా కానీ పంచాయతీలో ఇవి గెలిపిస్తే మంచి జరుగుతుంది. అంతకుముందున్న వాడు దుర్మార్గుడు అనుకోండి, గెలిపేయడానికి ఆ భావోద్వేగం ఉండేది, భావోద్వేగం ఉండేది. కానీ అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం లేదు, ప్రజలతోనే ఆటలు ఆడుకుంటే. అందుకని పార్టీలు బలహీనమై ప్రజలను బలపరుస్తున్నారు. ప్రజలు ఓటు హక్కు విలువ తెలుసుకోలేక డబ్బులు తీసుకొని చేస్తున్నా కూడా వేసేవాడికి వేస్తున్నారు. పద్మగారు, నేను చిన్న ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే ప్రసక్తి వచ్చింది కనుక. ఇటువంటి మంచి విషయాలు రోజు రాజకీయాలు మాట్లాడుతున్నాను, ఆ రాజకీయాలను మంచి విషయాలు మాట్లాడతాను. మేము పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఊరు, ఆ ఊరు పేరు చెప్తే మాకు బదనాం అవుతారు.
కనుక ఒక ఊళ్ళో మేము ఒక ప్రయోగం చేసినాం. జడ్పీటీసీ మన ఎంపీటీసీ ఎన్నికలు, ఉప ఎన్నికలు వచ్చినాయి. ఒక్క దగ్గరనే ఎన్నికలు. నేను వెళ్ళి అక్కడ రాజులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరినీ కూర్చునబెట్టి, అయ్యా మీరు పోటీ చేసిన ప్రతిసారి లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా, కొంచెం ఖర్చు ఎక్కువ తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో. అనవసరంగా ఎందుకు ఖర్చు పెడతారు అంటే, ఏమున్నా సార్ డబ్బులు లేకుండా వెళ్ళదంటే, ఎందుకు వెళ్ళదు చూద్దాం, మనం ప్రయోగం చేద్దాం అంటే వాళ్ళకి ఆవేదన వ్యక్తం చేశారు. ఏమనంటే, మేము ఖర్చు పెట్టుకొని మేమే గెలవాలి, మా అనునాయులు అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వస్తాయి, బీసీ ఆ రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా మా వాళ్ళని గెలిపించే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంది సార్ అన్న. ఇప్పుడు మీరే పోటీ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీ వర్గానికి వచ్చింది కదా, ఆ జనుల వర్గానికి మీరు పోటీ చేయండి, అందరూ కలిసి మీరు ఎంత ఖర్చు పెడతారో అవన్నీ స్కూల్కో లేకుంటే ఆరోగ్య కేంద్రం ఖర్చు పెడతాను హామీ ఇవ్వండి. ఇప్పుడు ఎవరికి ఇవ్వకండి డబ్బులు, చేయండి. ఎవరు గెలిచినా సరే మీ అందరి ఖర్చు అక్కడ ఊరి మీద పెడతామని. నిజంగా ఆ ప్రయోగం ఎంత విజయవంతమైందమ్మా. చిన్నకాపవరం అది కూడా చెప్తున్నా, ఊరి పేరు కూడా. అక్కడ ఏమైందంటే వాళ్ళందరూ కలిసి ఏమన్నారు, ఈ డబ్బులు పంచమనుకున్నారు. వారం రోజులే టైం ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో అందరూ పంచలేదు. వారం రోజులు అందరు ఎదురు చూస్తారు, వీళ్ళు పంచరు అనుకున్నారు, లాభం లేదనుకో, ఓటు వేయమన్నారు, రకరకాలుగా అన్నారు. తీరా పోలింగ్ రోజు ఉదయం 7 గంటలకు మొదలైతే 1 గంట దాకా ఎవరు రాలేదేమో పోలింగ్. ఎవరు డబ్బులు ఇవ్వాలి, ఎందుకు పోవాలనుకున్నాను. 2 గంటలకు నాకు ఫోన్ చేసి, నేను అక్కడ నాలుగు ఒకరి కదా ఉండడానికి వీల్లేదని నేను ఆకి వెళ్ళి వచ్చి ఉన్నాను. ఉంటే వాళ్ళు ఫోన్ చేశారు, ఎవరు ఓట్లేస్తారు ఏం చేస్తారు సార్, మీరు నలుగురు పోటీ చేశారు కదా, నలుగురిలో ఇంట్లో 4, 5, 10 ఓట్లు ఉన్నాయి కదా, ఉన్నాయి సార్, మీరు వేసుకోండి. ఎన్ని ఓట్లు పడితే ఎన్నిక జరగాలని ఏం లేదు, కోరం లేదు కదా ఇక్కడ, వేసుకోండి అన్న. 2 గంటలకు లంచ్ తర్వాత ఓట్లు నేను ప్రత్యక్షంగా కేస్ స్టడీ చెప్తున్నా, నేను మొదలుపెట్టిన తర్వాత 2 గంటలకు ఆ అభ్యర్థులు ఎవరైతే పోయి అభ్యర్థుల కుటుంబ సభ్యులు మొదలుపెట్టారో ఊరంతా కదిలింది. ఇక లాభం లేదు, డబ్బులు రావు, వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళు ఎవరో గెలుస్తారు, ఒక ఓటుతోనైనా సరే 10 ఓట్లు పడితే 6 ఓట్లు వచ్చినట్టు గెలుస్తారు కదా అనుకోని మొత్తం అంతా ఊరంతా రాత్రి 8 దాకా పోలింగ్ కిందామా. నేనేమంటా అంటే, ప్రజలు డబ్బు కాకిపడుతున్నారు, ఓట్లు వేస్తలేరు ఆహ్వానించే వాళ్ళకి నేను ఉదాహరణ చెప్తున్నాను, నేను సక్సెస్ స్టోరీ అంటున్నాను. మీరు డబ్బులు ఇవ్వకండి, పంచేవాళ్ళు నలుగురు, తీసుకునే వాళ్ళు లక్షల మంది. మీరు పంచేవాళ్ళు మారాలన్నా, తీసుకునే వాళ్ళు మారాలన్నా. ఇప్పుడు ఇదంతా అట్లా జరుగుతున్నది. ఒకనాడు కార్యకర్తలు తమ ఇంట్లో తిని మన ఇంట్లో పనిచేసేవాడు, మన పార్టీ కోసం పనిచేసేవాడు. అట్లా కాదు, మన ఇంట్లో పనిచేయాలి, మన పార్టీ కోసం పనిచేయాలని డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. పెయిడ్ వర్కర్స్ తప్ప. నిజంగా చెప్పాలంటే 100కి 99 ఒకరు ఉంటారు, వాళ్ళు కార్యకర్తలు పెయిడ్ వర్కర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కార్యకర్తలు లేరు అంటున్నారు. కొన్ని పార్టీలు ఇప్పటికీ నిబద్ధతతో ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ లాంటి బ్యాక్గ్రౌండ్ వచ్చిన పార్టీలు కానీ కొంచెం నిబద్ధత ఉన్నాయి. కానీ అక్కడ కూడా చెడిపోయింది అంటున్నారు. కమ్యూనిస్టులు ఏమో ఓటు బ్యాంక్ రాజకీయాలు వెనక్కిపోయినరు, ఇప్పుడు కొంచెం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ పార్టీ కూడా చెప్తున్నారు, అక్కడ కూడా ఇవే మొదలైనవి. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళని అడగండి, కదిలించండి, నేను నా రక్తము చెమట దారపోసి కార్యకర్తగా ఉన్నాను, నాకు టికెట్ వస్తుందని ఏడుస్తున్నారు కదా. అందుకని రాజకీయాల్లో మారాల్సింది పార్టీలు, నాయకులే, ప్రజలు కానే కాదు. ప్రజలను బదనాలు చేసి వాళ్ళు అమ్ముడు పోతున్నారంటే అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఏం లేదు. రైట్, ఇక మరొక అంశాన్ని అయితే చూద్దాం. మనం మరొక అంశాన్ని చూసినట్లయితే కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మాట్లాడడం జరిగింది కేటీఆర్. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అన్న అంశం అనేది ఒక కల్పిత కథ, దీన్ని కావాలని రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఇలా విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేత అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీన్ని ప్రజల్లో కంటే ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేస్తారనుకోవచ్చు అంటారా? అంటే అట్లా చేసుకోవచ్చు, కౌంటర్ ఇచ్చినట్టు అనుకోవచ్చు. ఉదాహరణకు నిన్ననే రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు కదా, మాట్లాడారు కదా, దానికి ఇంకొక మాట కూడా హరీష్ రావు కూడా జత చేశారు. ఇద్దరిది కలిపి చెప్తాను. ఏమనంటే, సజ్జనార్ గారు ట్వీట్ చేశారు, ఏమనంటే, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైనా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వద్దు. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మేము కేసీఆర్ విచారణ పూర్తి చేశామన్నారు. సో నువ్వెవరు చెప్పడానికి ఇల్లీగలా లీగలా అనేది? ఫోన్ ట్యాపింగ్ లీగల్ గా ఉన్నది, ఇల్లీగల్ కొందరు చేశారు, అదే విచారణ జరుపుతున్నారు. విచారణ దశలో నువ్వే జడ్జి అయితే ఎట్లా అని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారు. సరే, ఈ కేసులో ఏమవుతుంది, లొట్ట పీస్ కేసా ఎట్లా రకరకాలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైతే కొండందేవి ఎలకను కూడా పట్టిలే. నేను చెప్పాను 3 సీట్లు 2 ఎంక్వైరీ కమిషన్లలో 2 ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్లు వచ్చినాయి, కాళేశ్వరము, యాదాద్రి భద్రాద్రి. అవి ఏమి కాలే కదా ఇప్పటివరకు. కేసీఆర్ కేటీఆర్ ఎవరు నేరస్తులు తేలలే కదా, అయిపోయిందా? ఈ కాంగ్రెస్ లో మరి పర్మిషన్ కూడా వచ్చింది మనకు, కేటీఆర్ కు కేసు పెట్టడానికి. మరి దాని మీద కూడా గవర్నర్ పర్మిషన్ వచ్చింది కదా, మరి ఎందుకు పెడితే లేదు ఇంకా అంటే అక్కడ ఏం లేదన్నట్టు. ఇది కూడా అంతే అంటారు. ఇందులో ఎప్పుడు పద్మ గారు రాజకీయ నాయకులు ఆదేశాలు ఇస్తారు, కాదట్లేదు. నిజంగా చెప్పాలంటే అక్కడ మన ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సెలబ్రిటీస్, మామూలు ప్రజలు, ఆఖరికి స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వాళ్ళు 10 నెంబర్లు ఇస్తే 100 నెంబర్లు ట్యాప్ చేశారు. వాళ్ళు లంచాలు తీసుకున్నారు, వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు రాజకీయ పార్టీలకు ఉంటాయి. ఎదుటి వాడిని ఎట్లా ట్యాప్ చేయాలి, ఏ రకంగా చేసి వాళ్ళని వీక్ చేయాలి అని చూసాం కదా. మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బులు పట్టుకుని బీజేపీ వాళ్ళే.
వీళ్ళేమో పోలీసు రాజమార్గం ద్వారా పోలీసు వ్యాన్లు పోయినాయి మనకు అర్థమవుతుంది. అంటే ఎక్కడ డబ్బులు పోతున్నాయి, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏ వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా గమనించారు కదా వీళ్ళందరూ అంటున్నారు. అందులోనే భాగంగా చూడండి మీరు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అన్నారు, నేను భూమి కొన్నాను, మేమిద్దరం కలిసి ఆ భూమి దగ్గర పోయినప్పుడు పోలీసులు వచ్చి పట్టుకున్నారు వాళ్ళని, నాకు కొనే వాళ్ళను అని అన్నాడు కదా. అంటే ప్రతి సంఘటన ప్రతిది కూడా వాళ్ళు ట్యాప్ చేసినట్టు లెక్క. అంతేందుకు ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదంటే అందుకే కవిత ఉదాహరణ ఉంది కదా. కవితదే ఫోన్ ట్యాపింగ్ అయింది. ఇప్పుడు ఆఖరికి మన 160 స్టేట్మెంట్ మన 160 సిఆర్పిసి కింద స్టేట్మెంట్ ఇవ్వడానికి పోయిన హరీష్ రావుది కూడా దేనికి కదా, మీరే విక్టిమ్ అన్నారు కదా, మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పారు కదా వాళ్ళు. ఇవన్నీ చూస్తే మనకు అర్థమైతే ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాజకీయ నాయకులు ఎక్కడ చిక్కరమ్మ. రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూడండి ఫోన్ ట్యాపింగ్ కాదు, వేరే అవినీతి ఏదైనా చేసినా బిపి ఆచార్య గారు, శ్రీలక్ష్మి గారు పోయారు. వాళ్ళ పేర్లు అల్రెడీ జైలు పోయిన కానీ చెప్తున్నారు, మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లానే మనకు జగన్మోహన్ రెడ్డి కేసులో మనం చూసాం కదా, సంజయ్ సునీల్ పోయారు. అంటే సమస్య లేదు. ఆ ఫోన్ ట్యాపింగ్ ఫలానాది చేయమని చెప్పేవాడు బిగ్ బాస్ ఎవరు ఉంటారు, రాతపూర్వకంగా ఇవ్వరు, ఎక్కడ సంతకాలు ఉండవు. వాళ్ళు చెప్తే చేసినామంటే ఇప్పుడు తప్పు వీళ్ళది అవుతుంది. వాళ్ళు చెప్తే చేయడానికి కదా వీళ్ళు ఉంది. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకున్నారు, ఆల్ ఇండియా సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎంత నిబద్ధతతో ఉండాలి. అవసరమైతే బ్లూ ప్లాన్కి వెళ్ళిపోవాలి, ఇంకో దానికి పోవాలి. నాకు తెలిసిన చాలా మంది నిజాయితీ గల కలెక్టర్లు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర చేస్తే ఎన్ని రోజులు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోరా అన్నారు. కేరళలో ఒక మంచి ఉదాహరణ ఉంది కదా, మొత్తం ఆయన 35 ఏళ్ళ సర్వీసులో 60 సార్లు ట్రాన్స్ఫర్ అయిందట. ఇంకేమైనా సంవత్సరానికి 2 సార్లు అయినట్లు లెక్క కదా. అందుకని సమస్య లేదు. అధికారులు తమ స్వార్థం కూడా ఉంది కనుకనే లొంగిపోయారు, సమస్య లేదు. వీళ్ళు ఒకటి అంటే వాళ్ళు 2 చేశారు, దానివల్ల డబ్బు సంపాదించుకున్నారు కనుక సమస్య లేదు. ఈ కేసులో నా ఉద్దేశం ఏంటంటే లొట్టపేసి కేసు అని నిర్ణయం కానీ రాజకీయ నాయకులు జైలుకు పోయే అవకాశం తక్కువ అని నేను అనుకుంటున్నాను. ఓకే, మరొక అంశాన్ని అయితే చూద్దాం. కవిత, విచారణకు పిలవడం తప్పు కాదు, కేసీఆర్ సహా చట్టానికి ఎవరు అతీతులు కాదు, ప్రజా జీవితంలో అన్నిటికీ ఎదుర్కోవాల్సిందే. కేటీఆర్ దీని నేరం ఘోరం అనడం సరికాదు, స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్లుగా సిట్ విచారణ, బీఆర్ఎస్ నేతలతో సర్కార్ మ్యాచ్ ఫిక్సింగ్, మంచోడైనా చెడ్డోడైనా ఓటు వేయాలనడం కేటీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనం, పెట్టుబడులపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం, డొల్ల కంపెనీల పేరిట ఫేక్ ఎంఓయూలు, రేవంత్ హార్వర్డ్ చదువుకు ఫీజు ఎవరు కట్టారు, ప్రజల కోసం తెలంగాణ జాగృతి పోరాటాలు నిర్వహించనుంది కవిత. ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడం తప్పేమీ కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. చట్టానికి ఎవరు అతీతులు కాదని, కేసీఆర్ అయినా ఇంకెవరైనా విచారణకు పిలిస్తే వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేక అంశాలు వస్తూ ఉంటాయని, వాటిని ఎదుర్కోవాల్సిందేనని పేర్కొన్నారు. సో ఈ వ్యాఖ్యలు అంటే వెళ్ళడం తప్పులేదంటూనే అటు ప్రభుత్వాన్ని లేదు రెండూ కలిసే చేస్తున్నాయని మరొకసారి ఈమె మాట్లాడిన మాటలను ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు. ఆమె లోపల ఉన్న అక్కుసని వెలగెక్కారా, అన్న మీద ఉన్న కోపాన్ని ఏమన్నా? అన్న మీద కోపం వెలగెక్కారు, సన్నాయి నొక్కులు ఇటు పక్క కాంగ్రెస్ వాళ్ళకి పొరపాటు చేస్తుంది కూడా చెప్పారు, 2 చెప్పారు, మనం అనుకుంటూనే చెప్పారు. కానీ అంతకుముందు కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ పిలిచినప్పుడు ఏమన్నదా, టీఆర్ఎస్ వాళ్ళు గాజు దొరుకుతున్నారా, ఏం చేశారు, మన నాయకుడు మీ నాయకుడు అప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ కాలేవని, మన నాయకుడు పోతుంటే కేటీఆర్ ఏం చేసిండు, హరీష్ రావు ఏం చేసిండు అప్పుడు మాట్లాడింది కదా. అంటే గౌరవం చేయమని కదా అప్పుడైతే. మరి అప్పుడు కొనీతి ఇప్పుడు కొనీత, పార్టీలో ఉన్నప్పుడు ఒక నీతి, పార్టీలో లేనప్పుడు ఒక నీత. అందుకనే చాలా ఇటుపక్క అటుపక్క చెలిపేసింది ఆమె. సైకిల్ స్టాండ్ వేసి తొక్కినట్టు. అంటే సిట్ విచారణ కొనసాగుతుంది సీరియల్ లాగా, ఏది ఋతురాగాల సీరియల్ లాగా కొనసాగుతుందని చెప్పడంటే. ఇటుపక్కనేమో ఎవరైనా అంటున్నారు కదా విచారణకు హాజరుగా నేను కేసీఆర్ అందే కదా. కేసీఆర్ స్పష్టంగా చెప్పిండు, నేను లాబోయే సిటిగా మీరు అవకాశం ఇచ్చారు కనుక, అవకాశం కూడా లీగల్ గా ఉంది కనుక నాకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు రమ్మన్నాడు, అంత మాత్రం నా వద్దనులే కదా, మేము వస్తామన్నాడు కదా ఆయన. కేటీఆర్ గారు మాట్లాడింది వేరు. అందుకని ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే ప్రజలతో నాటకం ఆడుతున్నారు అంటారు. అన్ననే మాట్లాడతాడు, మంచి వాళ్ళకైనా చెడ్డలకైనా వాళ్ళు చూడకండి అన్నారు. నేనేమంటున్నా అంటే ఆ మాట అనొద్దు. ఏమనాలంటే మీరు కులం కాదు గుణం చూసి ఓటేయండి. అందుకని కాళోజీ నారాయణరావు గారు ప్రజాకవి ఆయన ఒక మంచి మాట అన్నారు, మీరు ఏ పార్టీ వాడని చూడకండి, ఏ పార్టీ వాడని చూడండి, ఏ పార్టీ వాడని చూడండి అని చెప్పి ఆయన ఒక మంచి మాట అన్నారు. నేను కూడా అంటున్నాను, ఏ పార్టీ వాడికంటే మంచి వాడు ఉన్న చూడండి, మనకు అందుబాటులో ఉన్నవాడు చూడండి. ముఖ్యంగా కౌన్సిలర్, కార్పొరేటర్లు కింది స్థాయిలో అందుబాటులో ఉండాల్సిన వాడు. ఎమ్మెల్యే ఎంపీలు అందుబాటులో ఉండాల్సింది కాదు. ఎమ్మెల్యే ఎంపీల పని అది కూడా కాదు. ఎమ్మెల్యేలు ఎంపీలు చట్టసభ సభ్యులు వాళ్ళు ప్రజాపరమైన చట్టాలు చేయడానికి అసెంబ్లీకి హాజరు కావాలి, అక్కడ హాజరుకపోతే తప్పు అంటారు. కానీ కౌన్సిలర్ వార్డు మెంబరో, కౌన్సిలరో, సర్పంచో లేకుంటే ఎంపీటీసో వీళ్ళు దగ్గరగా, అంటే ప్రజలకు దగ్గరగా, స్థానిక ప్రభుత్వాలు కదా వాళ్ళు దగ్గరగా ఉండాలి, అది కావాల్సిందంట. అందుకని ఆమె ఏంటంటే ఇటుపక్క అటుపక్క, అంటే సన్నాయి నొక్కులేమో కాంగ్రెస్ వైపు, మనకేమంటారు దీన్ని బడిత దెబ్బలేమో ఇటుపక్క తన పూర్వ పార్టీ వైపు చేస్తున్నది. కేసీఆర్ ని సమర్థించుకుంటూనే
ఆయన ధృతరాష్ట్రుడు అయితే కాదు కదా, మరి అన్ని ఇట్లా ఇట్లా చూసుకుంటూ కూర్చున్నాడు, ఇంతమంది సంపాదించుకుంటే చుట్టుపక్కల కోటరీ ఉంటే నువ్వు కూడా సంపాదించుకున్నావు కదా సమస్య వస్తుంది. అందుకనే ఒక మాట అట అంటే ఒక 10 మాటలు వెనక్కి వస్తాయి. కవిత గారి విషయాన్ని కూడా అది జరుగుతుంది. మీ ఆస్తులు ఆనాడే ఉండి ఈనాడే ఉన్నాయి మీ ఆస్తులు అంటారు, ఎక్కడి నుంచి వచ్చినాయి? అందుకని నిజంగా రాజకీయ ప్రమేయం లేకుండా మొత్తం ఈ రాజకీయ నాయకులందరి మీద కేసు పెడితే ఈడీ కనుక దాడి చేస్తే అందరూ జైలుకు పోతారు, ఎవ్వరు మిగిలరు అంటారు. ఉన్నారు కొందరు మిగిలేవాళ్ళు మంచి వాళ్ళు. అంటే మనకు మన పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ, పుణ్య పురుషులు కొందరు ఉంటారు. పురుషులు అంటే స్త్రీ కూడా అనవచ్చు, అందుకంటే కనుక సమస్య లేదు. అట్లా నిజంగా పాలన నిలవని చేస్తే 190% మంది రాజకీయ నాయకులు జైల్లో ఉంటారు. బయట ఉండడానికి అవకాశం లేదు. వీళ్ళందరూ బందెల దొడ్లో తోలాల్సిందే అంటారు. రైట్ అండి. ఏపీ అంశానికి వద్దాం. ఏపీ అంశానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక వైకాపా వారి ఉచ్చులో పడద్దు, కావాలనే రెచ్చగొడుతున్నారు, తాము చేసిన ఘోర పాపాల్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు, తప్పు చేసిన వారిని చట్టం ప్రకారం శిక్షించే తీర్థం పార్టీ ముఖ్య నేతలతో అధినేత చంద్రబాబు. హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై పుట్టిన వైకాపా రెచ్చగొట్టినా వారి ఉచ్చులో పడద్దు, అలా చేస్తే వారికి మనకి తేడా ఉండదు, ప్రజలకు మేలు చేయడమే మన పార్టీ సిద్ధాంతం, ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు స్పష్టం చేయండి అని తెదేపా అధినేత సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. శ్రేణులు సంయమనంతో వ్యవహరించేలా మంత్రులు, సీనియర్ నేతలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఇక సోమవారం ఉదయం పలువురు పార్టీ ముఖ్య నేతలతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా వైకాపా వాళ్లు కుట్రలు పన్నుతున్నారు, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించి ఘోర పాపం చేసిన వాళ్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అంశాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించి అభివృద్ధి చేయాలన్నదే మన ప్రధాన ఎజెండా. అంటే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు, మీరు రెచ్చిపోవద్దు, చట్టాన్ని అసలు చేతిలోకి తీసుకోవద్దు అని చెప్పేసి నిన్న మీటింగ్లో అనటం జరిగింది. సో మరి మొన్న ఫస్ట్ రోజున మరి ఈ వ్యాఖ్యలు చేస్తుంటే బాగుండేదంటారా, లేదంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ కాకుండా కాస్త ఉద్రిక్త వాతావరణం దాటిన తర్వాత వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? అదే కదా, ఇప్పుడు నోరు మాట్లాడుకుని నష్టం వెక్కిరిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని ప్రేరేపించి దాడులు చేయించారని అనను, కానీ చేస్తున్న దాడుల పట్ల ఆయన ఆవేదన కరెక్టే చెప్తున్నారు. వింటున్నారా ఎవరన్నా అంటున్నారు. నేను చేస్తే మనిషిని కాదు, మీ సంగతి పడతాను ఇప్పటికీ 6 సార్లు హెచ్చరించారు. ఎమ్మెల్యేలను అందరిని హెచ్చరించారు. ఒక్కనాడన్నా ఒక్కరైనా పోయిన కొలికపూడి సంగతి కొలికి ఇంకా రాలేదు కదా. మనకు దగ్గుబాటి మన అనంతపురం ఎమ్మెల్యే పరిస్థితి అట్లాగే మనం చూసినాం కదా. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు తిరగబడుతున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేని రకరకాల దుర్మార్గాలు చేస్తున్నారు. మరి అటువంటి వాడిని కంట్రోల్ చేయని వాడు ఇంతమంది కార్యకర్తలను మాస్గా కంట్రోల్ చేయగలుగుతారా? వీళ్ళు పెంచింది భావోద్వేగాలు పెంచింది 2 రకాలు, కులము, మతము, అన్ని పెంచారు. దానివల్ల వస్తున్న సమస్య అంటున్నారు. నేనేమంటానంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, నిజంగానే తప్పుకు తప్పు ఒప్పు కాదు, ఆయన మాటలు వాస్తవం ఉన్నది కాదంటే అది ఎంతమంది వింటున్నారనే సమస్య కదా. ఇప్పుడు మాటలు ఒకవైపు ఇస్తే అయిపోద్ది అంటున్నారు. కానీ బుద్ధుడు తనను తిట్టిన వాళ్ళ గురించి శిష్యులు చెప్తారు, మొన్నటిదాకా తిట్టిండు వీడు సోమరిపోతూ బుద్ధుడు, పనికిరాని వాళ్ళు తయారు చేస్తున్నారు, బిచ్చగాళ్ళని తయారు చేస్తున్నారు, భిక్షువులను తయారు చేస్తున్నారు అని బుద్ధుడి మీద వ్యక్తిగత ఆరోపణలు చేసిన వాళ్ళు మారి బుద్ధుడు చెప్పేది మంచిదని మళ్ళీ వస్తుంటే మన శిష్యులు అంటారట, వాడిని నిన్నటిదాకా మనం తిట్టిండ్రు, మిమ్మల్ని మీరు ఎట్లా రాణిస్తున్నారు మీ శిష్యరికానికి అంటే బుద్ధుడు ఒక మంచి మాట అంటాడు. ఏమనంటే మీకు ఎవరైనా బహుమతి ఇచ్చారనుకోండి, తీసుకోకపోతే ఏమవుతుంది అంటారు. తీసుకోకపోతే నా దగ్గర ఉంటుంది స్వామి అన్నారు బుద్ధుని శిష్యులు. అప్పుడు అది అంతే, తిట్టు కూడా అంతే, వాడు తిట్టిండు మనకి రిసీవ్ చేసుకోకపోతే అయిపోయాయి, వాడి కర్మను వాడిపోతాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దుర్మార్గమైన మాటలు మాట్లాడడం జోగి రమేష్ కానీ అంబటి రాంబాబు కానీ తప్పు అంటున్నారు. ఆఖరికి అంబటి రాంబాబే తనను రియలైజ్ చేసుకొని నేను ఈ మాటలను తప్పే, నోరు జారాను అన్నాడు. అంతకని ఇంకేం కావాలి? నేనేమంటున్నాను, తప్పు ఒకవైపు ఉంచండి. ఇప్పుడు 2 చేతులు కలిసినే చప్పట్లు అవుతాయి కదా. మీరు ధ్వంసుంటా అని వారు అన్నదాన్ని విడిచిపెట్టింది అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు కదా, వాడు దుర్మార్గుడు తప్పు మాట్లాడని. దాడు చేయడం అంటే ఏంది అంటే చేసిన తప్పు ఎవరు చూడరు పద్మ గారు, పోసిన ముక్క అందరూ చూస్తారు. దుర్మార్గ సామెత నేను ఆడవాళ్ళకి ఆటగాడుతున్నా, అందరికీ ఆడుతున్నా, మగవాళ్ళకి కూడా పంపిస్తాను. చేసిన తప్పేమో రాంబాబు కానీ జోగి రమేష్ కానీ పరిశుభ్రతలు వాడి, కానీ కోసిన ముక్క అందరూ చూస్తున్నారు కదా. మీరు చేసింది చట్ట ఉల్లంఘన కదా, వాళ్ళు ఉల్లంఘన చేశారు కానీ మాటల పరంగా మీరు చేతుల పరంగా ఇచ్చాడు కదా. ఏది పడితే అది ధ్వంసం చేసుకుంటూ పోతే మరి అరాచక పాలనే కదా. అన్నిటికంటే ముఖ్యమంటే రాజ్యం యొక్క బాధ్యత ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి, ఇది ప్రధాన బాధ్యత. మిగతా అన్ని సంక్షేమం కానీ తర్వాత వచ్చినాయి. అశోకుడు చెట్లు నాటించను, బావుద్లవించను, సత్రములు కట్టించను, ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? ఆయన మొట్టమొదటిసారి ఒక సంస్కర్తగా రాజ్యం పని కాకుండా అంటే రాజ్యం ధన మాన ప్రాణ రక్షణతో పాటు ఇవన్నీ చేసింది కనుక వచ్చింది. మొట్టమొదటి రాజు సంక్షేమ మౌలిక వసతులు కల్పించేదాన్ని. అట్లా చూసుకుంటే మీరు ఇప్పుడు పన్నులు వసూలు చేసుకోవడం కాదు, దాన్ని ఖర్చు పెట్టి ఎట్లా చేయాలనే దానికి ఒక మంచి ఆదర్శమైన. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే మీరు ధన మాన ప్రాణ రక్షణ చేయడానికి ఉన్నారా, ప్రభుత్వం ఉందా లేదా అని అడుగుతున్నాను. అందుకని హైకోర్టు ఏమన్నది,
రాంబాబుకు రక్షణ కల్పించమన్నది, జోగి రమేష్కు రక్షణ కల్పించమన్నది. ఎందుకన్నది అంటే ఆయన భార్య పిల్లలు పోయి అయ్యా మా ఇంటి మీద దాడి జరుగుతుంది అన్నారు. మాట మాట్లాడడం తప్పు. నేను రాంబాబుని సమర్థిస్తున్నాను, జోగి రమేష్ అంతకంటే సమర్థిస్తున్నాను. మీరు చేసిన పని అంతకంటే దుర్మార్గము, దాడులు చేయడం అంటున్నాను. దాని బదులు మీరు కేసులు వేయండి, లోపల పెట్టి అరెస్ట్ చేశారు కదా, పడేయండి, నష్టం ఉంది అంటున్నాను. అధికారం మీ చేతిలో ఉంది, మీరే అధికారాన్ని చేతిలో తీసుకుంటే ఎట్లా? ఇంకొకటి ఏంటంటే ప్రతి దానిలో లడ్డు కేసుని తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల ఏమైందంటే మా మనోభావం దెబ్బతింటున్నాయి, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అది గజ మిథ్య పలాయన మిథ్య అనేది నెయ్యే కాదు, నెయ్యి బెరడు నెయ్యి లాగానే అది నెయ్యే కాదు అన్నారు కదా. అంతెందుకు ఇప్పుడు నిన్న జనసేన అధ్యక్షుడు కూడా నిన్న తన కార్యకర్తలతో మాట్లాడుతూ 400 రూపాయలకు నువ్వుల నూనె కూడా వస్తలేదు. కరెక్టే, నిజమే. మరి ఇప్పుడు మీరు ఎంత కొంటున్నారు అంటున్నాడు, అది చెప్పరే. మొన్నటిదాకా 400 రూపాయలకు 390 రూపాయలకు నెయ్యి కొన్నారు, తప్పు, కరెక్టే, అది నెయ్యే కాదు. ఇప్పుడు ఎంత కొంటున్నారు ఒకసారి ఎంక్వైరీ చేయండి. అదే 420 430 రూపాయలకు 500 రూపాయలు కొంటున్నారు. 500 రూపాయలకు మన నువ్వుల నూనె వస్తుందా ఇప్పుడు అని అంటే వాళ్ళకి కొనిది వీళ్ళకి కొనిదా? ఖచ్చితంగా నెయ్యి కాదు, ఇప్పుడు సప్లై చేసిన నెయ్యి కాదు, అప్పుడు సప్లై చేసిన నెయ్యి కాదు. డాల్డా కానీ లేకపోతే వనస్పతి ఉత్పత్తులు కానీ పెట్టుకొని ఆఖరికి దానికి ఫ్లేవర్ జత చేసి రసాయనంతోనే, ఇక్కడ పాలు లేవు, వెన్న లేదు, అందుకని గజం మిథ్య పరాయణ మిథ్య అన్నట్టు పాలు లేదు, వెన్న లేదు, పాడి పరిశ్రమ లేదు, డైరెక్ట్ గా కొన్ని రసాయనాలు కలిపేసి సువాసన వచ్చేలాగా కొన్ని రసాయనాలు కలిపి వెన్న మన నెయ్యి తయారు చేశారు, చూస్తున్నాం కదా. అందుకని అటువంటి నెయ్యిని వాడిన వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరే నెయ్యి వాడుతున్నారు అంటున్నాను. మీ డైరీలకు, మీరు సప్లై చేసే డైరీలకు ఏమైనా సరిగ్గా ఉందా? అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత డైరీ ఉంది కదా, దానిలో హెరిటేజ్ నెయ్యి 500 రూపాయలకి ఇస్తారా చెప్పండి, ఎందుకు లేదు మరి? అంటే కల్తీ నెయ్యి ఇప్పుడు కూడా వాడుతున్నారు, మా ఆరోగ్య జడగొడుతున్నారు, మా మనోభావం దెబ్బతీస్తున్నారు, ప్రజలు మొత్తుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రతి దానిలో కూడా అయితే తిరుమల తిరుపతి తీసుకొస్తారు, లేకపోతే ఇంకోటి తీసుకొస్తారు. అదే పవన్ కళ్యాణ్కి నాకు ప్రశ్న ఏంటంటే, నువ్వుల నూనె 400కి వస్తలేదు, కరెక్టే, కానీ ఇప్పుడు 400 రూపాయలకు నెయ్యి వస్తుందా చెప్పండి. మరి మీరు చేస్తున్న పని ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని అంటే కావాలని వీళ్ళు వాళ్ళని బదనం చేయడం, వీళ్ళని బదనం చేయడం, వాళ్ళు పరస్పరం ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఓకే, ఇక మరొక అంశాన్ని అయితే చూద్దాం. సుంకాలు తగ్గాయి, భారత్పై టారిఫ్లను 18% తగ్గించిన ట్రంప్, ప్రధాని మోదీతో ఫోన్లో చర్చలు, అనంతరం ట్రూత్ సోషల్లో సుంకాల తగ్గింపు సమాచారం, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు, ఉక్రెయిన్ పైన మోదీతో మాట్లాడా, రష్యా చమురు ఇక కొనబోమన్నారు, అమెరికా వెనిజులా నుంచి కొంటామన్నారు, వీలైనంత భారీగా అమెరికా ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్ 45.5 లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. సుంకాలను భారత్ క్రమంగా 0కు తగ్గించనుంది. ట్రంప్ వెల్లడి, సుంకాల తగ్గింపుపై ప్రధాని మోదీ హర్షం, ప్రజల తరపున ట్రంప్కు ధన్యవాదాలు, ప్రపంచ శాంతికి ట్రంప్ సారథ్యం అవసరమని వ్యాఖ్య. మొత్తంగా భారత్లో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్పై ప్రతీకార సుంకాలు 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఒప్పందం వెంటనే అమల్లోకి వస్తుందని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా అయితే ప్రకటించారు. బదులుగా రష్యా చమురు కొనుగోలు ఆపేస్తామని, అమెరికా చమురు ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని వెల్లడించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ వసూలు చేస్తున్న టారిఫ్లను దశలవారీగా 0కు తగ్గిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తోందంటూ భారత్పై వేసిన అదనపు 25% సుంకాల అంశాన్ని ట్రంప్ ప్రస్తావించలేదు. సో ఈ అంశాన్ని ఈ విధంగా చూడొచ్చంటారు. చాలా పెద్ద వార్త, అరగంట మాట్లాడాలంటే 3 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే నేను రాత్రి అంతా బ్రేకింగ్ న్యూస్ ఇదే. అంటే మన విశ్లేషకులుగా, మన జర్నలిస్టులుగా ప్రతి అంశాన్ని గమనించాలి కనుక నాకు ఈ ఒప్పందం గురించి మాట్లాడుతుంటే నాకు గతంలో హిందీ చీనీ బాయి గుర్తొచ్చింది. పంచశీల బోధించిన దేశం కదా ఉన్నది. అట్లానే ఇవాళ ఏమైందంటే అమెరికా భారత్ బాయి అయింది కదా, ఇతిహాస కూడా కలుస్తుంది. కానీ ఏమంటారంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడేది ట్రంప్ అంటున్నారు. మనం 2 దెబ్బలు కొట్టాం, మనం సైలెంట్ గా కొట్టినాం. చాలా మంది మోడీని విమర్శించారు, కానీ సైలెంట్ గా 2 దెబ్బలు కొట్టాం. ఒకటేమో ఇరాన్ మీద ఆంక్షలు విధించే క్రమంలో ఇరాన్ దుర్మార్గం చేస్తుంది, తన దేశంలో తిరుగుబాటు చేస్తున్న వాళ్ళని అణచివేస్తుంది అని ఒక తీర్మానం ప్రవేశపెడితే ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ కు అనుకూలంగా, అమెరికా వ్యతిరేకంగా మనం ఓటు వేశాం. పాకిస్తాన్ తో సమానం కూడా ఓటు వేసాం. అది చెంపదెబ్బ. మన గోడ దెబ్బ ఏంటంటే యూరోపియన్ యూనియన్ తో మనం చూసిన మన ఏమంటారు అగ్రిమెంట్స్ ఆఫ్ మన మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని చెప్పి మన అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం ఈ యూనియన్ తోని. అది పెద్ద దెబ్బ. 27 దేశాలతో వ్యాపారానికి మనం బార్లా తెరిచాం. మీకు మాకు 0% సుంకాలతో ఇంకో సంవత్సరం అమలైతే అని భయం అయింది. అంటే ఇది గోడ దెబ్బ. చెంపదెబ్బ గోడ దెబ్బ పడితే కానీ ట్రంప్ కు మనకు అసలు గుర్తు రాలేదంటున్నాను. అందుకనే ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్న నేతలు మాట్లాడి ఇప్పుడు భారత్ మన అమెరికా బాయ్ అంటున్నారు. నిజంగా చెప్పాలంటే మంచిది అంటున్నాడు. వెనిజులా నుంచి చమురు కొంటాం అని ఒప్పుకున్నది అని ఆయన మొదలు నేను
అమెరికా అధ్యక్షుడు ట్వీట్ను నేను పెద్దగా స్పందించలేదు. నేను రాత్రి మాట్లాడుతుంటాను కూడా కొన్ని టీవీ ఛానల్లో. ఎందుకంటే ఆయన మాటలు కరెక్టా కాదా తెలవాలంటే మోడీ ధృవీకరించాలన్నాను. వెంటనే మోడీ ధృవీకరించాడు కూడా. మాతో మాట్లాడిండు, మంచిదే, మేము మాట్లాడుకున్నామని. భారత్ అద్భుతమైన దేశం అంటాడు. మోడీ నాకు చాలా మంచి మిత్రుడు అంటారు. ఇవన్నీ అంటూనే మరి చేసే పని చేస్తున్నారు, అంటే చాపకిది నీరు తెస్తున్నారు అనే దానికి మోడీ గారు కూడా బాగా స్పందించారు. భారత్, మనకు అమెరికా రెండు ప్రజాస్వామ్య దేశాలు. అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశం మన అమెరికా, మనం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. మనం ఈ రెండు దేశాలు కలిసి అద్భుతాలు సృష్టించవచ్చు. అదే మన ట్రంప్ కూడా ఏమంటున్నాడు, భారతదేశం అద్భుతమైన దేశం, భారతదేశం ఇవాళ జియో పాలిటిక్స్ లో దేనిలో అయినా కూడా ముందుకెళ్తున్నది, మనం భారత్తో కలవక తప్పదని కూడా ట్రంప్ ప్రకటించారు. అంటే చెప్పాను కదా, ఆయనకు అనుభవానికి వచ్చింది ఈ రెండు దెబ్బలు కూడా చెంపదెబ్బ పడడం వల్ల అనుభవానికి వచ్చింది. యూరోపియన్ యూనియన్ తో కుదుర్చుకోవడం వల్ల మన ఒప్పందాలు చెడిపోతాయని ఇప్పటికి ఒప్పుకున్నారు. 25% నుంచి ఇంకా అదనపు పక్కన పోయింది, 25ని 18 చేస్తా అన్నారు. అది ఆహ్వానించదగ్గది. మనం కూడా వ్యాపారంలో ఖచ్చితంగా ఉంటాయి. మన గుడిజాడ అప్పారావు గారు అంటారు, పూర్ణ స్పర్ధలు విద్యలు అందే, వైరములు వాణిజ్యం అందే అని. వాణిజ్యంలో వైరాలు ఉంటాయి, పరస్పర సంప్రదింపుల ద్వారా చేసుకోవాల్సింది. కనుక నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నేను ముఖాలు చూసుకోమంటే నడవదు. ఖచ్చితంగా ఇది మన రాజకీయంలో, ముఖ్యంగా ఆర్థిక రంగంలో మనకు అవసరం. ప్రపంచమంతా కుగ్రామంగా మారిన సందర్భంలో ఎవరిని విడిచిపెట్టుకోవడానికి వీల్లేదు, ఎవరిని గట్టిగా నమ్మడానికి కూడా వీల్లేదు. కనుక ఈ వాణిజ్య ఒప్పందం మంచిది. ట్రంప్ మన మోడీ కలవడం, ఇద్దరు కూడా ఫోన్ లో మాట్లాడుకోవడం మనకు భారతదేశానికి మంచి పరిణామం అంటున్నాను. మనం రష్యాతో తక్కువ చేసుకుంటామా లేదా ఊహిస్తున్నాడు ఆయన ట్రంప్. అవన్నీ చేయం మనం. ఏది రష్యాతోని మొత్తం చమురు దిగుమతి చేసుకోవాలని వెనిజులా చమురు కొంటాం, కొందాం. అసలు మీకు తక్కువ ఇస్తే ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళకి కొంటాం, మా బేరం సరిగ్గా ఉంటే కొంటాం, లేకపోతే లేదు. కనుక ఇది మంచి పరిణామం. దీని గురించి మొత్తం ప్రపంచ రాజకీయాలు విశ్లేషించాల్సి వస్తే కనుక ఈ 3 నిమిషాలు ముగించాము. నమస్కారం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామహుండా గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.